బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను నెరవేర్చింది. దీంతో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ అనంతపురంలో సభను నిర్వహించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ఈ సభను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సభ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు పలువురు మంత్రులు ఈ సభకు హాజరయ్యారు. ర్యాంప్ వాక్ చేసి ప్రజలకు అభివాదం చేశారు. 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు ఈ సభ ద్వారా వివరించనున్నారు. ప్రస్తుతం ఈ సభ కొనసాగుతోంది. సభకు 3 పార్టీల శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. జాసి ఏదైతే అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో కూటమిలోని టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పివి మాధవ్ స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేసి ఇచ్చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ అభివాదం చేశారు. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ అంటే ఈ కూటమి ప్రభుత్వంలోని ఈ 3 పార్టీలు ఐక్యత వర్ధిల్లాలి, ఇలాగే ఉంటుంది అంటే ఐక్యతగా వీళ్ళు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుందని మాధవ్ చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే రాష్ట్రానికి పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, మరో 2 ఏళ్లలో పోలవరం పూర్తవుతుంది. పోలవరం పూర్తయితే ఏదైతే కృష్ణా బేసిన్కి, అదేవిధంగా రాయలసీమకు సుమారు 215 టీఎంస్ల సాగునీరు అవకాశం ఉందని ఆయన తెలిపారు. అలాగే సుమారు 30,000 కోట్లతో అంటే 59 జాతీయ రహదారులు నిర్మాణం చేపట్టాము. ఇది కేవలం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని చెప్తున్న పరిస్థితి. మరి ఇటీవల జీఎస్టీ ఏదైతే సడలింపు చేసి జీఎస్టీ అంటే సామాన్య మధ్యతరగతి, అదేవిధంగా వ్యవసాయ, ఇతరత్ర రంగాలకు వెసులుబాటు కల్పించడంతో సుమారు 1000 రకాల వస్తువులపైన జీఎస్టీ తగ్గింది. దీనివల్ల ఎంతో పేదలకు మేలనాయని చెప్పారు. అదేవిధంగా ఏదైతే అనకాపల్లిలో ఏదైతే మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా త్వరలో ప్రారంభమవుతుంది అని మాధవ్ తెలపడం జరిగింది. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం అంటే సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి 100% పూర్తి ప్రయత్నాలు చేస్తూ ఉందని, గత వైసీపీ ఆధ్వర్యంలో అంటే రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అదేవిధంగా మాతృభాషను కూడా తీసేసే ప్రయత్నాలు గత ప్రభుత్వం చేసిందని ఆయన విమర్శించారు. బట్ కూటమి ప్రభుత్వం అయితే అలాంటిది కాకుండా ప్రజల సంక్షేమమే అంటే ఎన్నో 6లు కొట్టాము. సూపర్ 6లే కాదు, అనేక 6లు కొట్టాము. ఏదైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కానీ, లేదా పోర్టులు కానీ, ఎయిర్పోర్టులు, అదేవిధంగా పర్యాటక రంగానికి అనేక రకాలుగా పారిశ్రామికవేత్తలు తరలిస్తున్న పరిస్థితి. డబుల్ ఇంజన్ సర్కారులో ఖచ్చితంగా అమరావతి నిర్మాణం పూర్తి అవుతుంది త్వరలో. ఇందుకు కేంద్రం కూడా తోడ్పాటు అందిస్తూ ఉంది. ఇదంతా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యము, ఇతర పార్టీలతో సాధ్యం కాదు. గత ప్రభుత్వాలు విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితి, ఆర్థిక వ్యవస్థను అధ్వానంగా చేసిన పరిస్థితి. ఇప్పుడు సంపద క్రియేట్ చేస్తూ ఏదైతే పేద జనానికి లేదా నిరుద్యోగ యువతకు సుమారు 20 లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించే దిశగా సుమారుగా 9,70,000 కోట్లు అంటే పెట్టుబడి రూపంలో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాము. అదేవిధంగా త్వరలోనే కార్యాచరణ అవుతుంది. అంటే రాబో 3 ఏళ్ల పాలనలో అంటే ఓవరాల్గా యువతకు ఉపాధి కల్పించడం, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకెళ్లడం, అదేవిధంగా అమరావతిని నిర్మాణం చేయడం, పోలవరాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసి అంటే వినియోగంలోకి తేవడం, ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని మాధవ్ చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అయితే అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, ఐక్యతగా ఉన్నాం, మా ఐక్యత ఇలాగే వర్ధులుతుందని ఆయన సభాముఖంగా గంటపదంగా చెప్పిన పరిస్థితి. అయితే గత వైసీపీ ప్రభుత్వం అంటే వాళ్ళు సూపర్ 6 ఇతరత్ర పథకాలు అరకొరని చెప్తూ కామెంట్ చేసిన దాన్ని మాధవ్ ఖండించారు. ఇదంతా కూడా ఫేక్, ఏదో చేయాలని ప్రభుత్వాన్ని బదనాం చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా కామెంట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే అంటే అనంతపురం వేదికగా ఈ కార్యక్రమం అయితే అందరికీ ఒక దిశానిర్దేశం చేస్తూ ఉంది. ప్రజలకు కూడా మేము చేసిందే చెప్పాము, చేయందే చెప్పేది లేదు. ఇప్పటిదాకా అనేక 6లు కొట్టాము. అంటే క్రికెట్లో ఏ విధంగా అయితే 6లు కొడతారో ఆ విధంగా కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి దిశలో దూసుకెళ్తూ ఉంది. గత ప్రభుత్వానికి మాకు చాలా తేడా ఉందని మాధవ్ చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే 3 నేతలు అంటే ర్యాంప్ వ్యాక్ చేస్తూ అంటే అక్కడ వచ్చిన జనాన్ని ఆకర్షించారు. సూపర్ 6 సంబంధించిన జెండాలు చేతబట్టి వాళ్ళంతా జెండాలు ఊపుతూ జనాన్ని మరింత హోరెత్తించి ఉత్సాహపరిచారు. ఖచ్చితంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రాన్ని, అదేవిధంగా పోలవరం, అమరావతిని అభివృద్ధి చేస్తుందని మాధవ్ చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను నెరవేర్చింది. దీంతో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ అనంతపురంలో సభను నిర్వహించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ సభను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సభ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు పలువురు మంత్రులు ఈ సభకు హాజరయ్యారు. ర్యాంప్ వాక్ చేసి ప్రజలకు అభివాదం చేశారు. 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు ఈ సభ ద్వారా వివరించనున్నారు. ప్రస్తుతం ఈ సభ కొనసాగుతోంది. సభకు 3 పార్టీల శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏదైతే సూపర్ 6 బాబు సూపర్ హిట్ పథకాలకు సంబంధించినటువంటి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది జనాభా కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే రాజకీయాల కోసమో పార్టీల కోసమో ఈరోజు ఈ బహిరంగ సభ పెట్టలేదు. కేవలం ఈ 15 నెలల పాటు కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు సంబంధించే చెప్పడానికి మాత్రమే ఈ బహిరంగ సభను కూడా పెట్టామంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడంలో పెద్దపీట వేస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు దీపం పథకం 2 కావచ్చు, రైతులకు సంబంధించి సుఖీభావ పథకం కావచ్చు, అలాగే మరికొన్ని పథకాలకు ఏదైతే ఉన్నాయో అన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం చేయలేదని అవహేళన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సూపర్ 6 పథకాలను పూర్తి చేసి చూశాము, ఖచ్చితంగా అన్ని పథకాలను కూడా ప్రజలకు అందిస్తూ ఉన్నాం, పెన్షన్ ఇవ్వలేరని చెప్పారు. కానీ ఆ పెన్షన్లో ప్రతి నెల కూడా పెన్షన్ అర్హులందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నాము. దీపం పథకం 2 ద్వారా ప్రతి కుటుంబానికి కూడా ఎవరైతే అర్హులు ఉంటారో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగాయి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికను కూల్చి పరిపాలన స్టార్ట్ చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తూ మేము పాలన చేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేలాగా కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. దానికి తగ్గట్టుగానే 3 పార్టీలు, అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కూడా కలిసి రాబోయే రోజుల్లో మరింత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా మనం ఒకసారి గమనించినట్లయితే జిల్లా మొత్తం కూడా ఈరోజు పసుపుమయంగా మారిపోయింది. ఎటు చూసినా సరే పసుపు తోరణాలు, తెలుగు తమ్ముళ్ళు ఒక పండగ వాతావరణం, ఒక సందడి వాతావరణంతో ఈరోజు ఈ బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేశారని చెప్పవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే 4 నుంచి 5 లక్షల పైబడే జనాభా కూడా వచ్చారు. ముఖ్యంగా మహిళలు ఎండను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ బహిరంగ సభకు హాజరు కావడం జరిగింది. ఏదైతే సూపర్ 6 పథకాలు సక్సెస్ ఏ విధంగా జరిగాయి, ఎందుకు గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు లేకపోతే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలన్నింటినీ కూడా మరొకసారి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు పరచలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేసిన విషయాన్ని కూడా ఆయన మరొకసారి గుర్తు చేశారు. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా వాటన్నిటిని కూడా తిప్పికొడుతూ ప్రతి ఒక్కరికి కూడా సూపర్ 6 పథకాలన్నింటిని కూడా అందించి ఈరోజు సక్సెస్ మీట్ పెట్టుకుంటున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను నెరవేర్చింది. దీంతో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ అనంతపురంలో సభను నిర్వహించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ సభను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సభ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు పలువురు మంత్రులు ఈ సభకు హాజరయ్యారు. ర్యాంప్ వాక్ చేసి ప్రజలకు అభివాదం చేశారు. 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు ఈ సభ ద్వారా వివరించనున్నారు. ప్రస్తుతం ఈ సభ కొనసాగుతుంది. సభకు 3 పార్టీల శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందజేస్తారు.
చెప్పండి ప్రకాష్. అనంతపురం నగరంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఆయన ప్రసంగం మొత్తం రాయలసీమ పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధి, కూటమి హామీలు, భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్రీకృతమైనాయి. అయితే మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదట రాయలసీమ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ ఒక మాట అనడం కూడా జరిగింది. రాయలసీమకు ఎప్పుడు ఒకటే సీజన్ ఉంటుంది, అదే కరువు సీజన్ అంటూ ఆయన వాపోయిన పరిస్థితి కూడా ఉంది. పార్టీలు వేరైనా ప్రజల శ్రేయస్సు కోసం కూటమి ఐక్యంగా పనిచేస్తుందంటూ ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సూపర్ 6 హామీలతోనే ప్రజలు ఆశీర్వదించారు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఘనంగా సత్కరించారు కాబట్టి ఇంతమంది వేలాది మంది, లక్షలాది మంది జనం ఇక్కడ కుమిగూడడం జరిగింది, ఈ సభకు హాజరవడం జరిగింది అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఘనంగా ఏదైతే తదుపరి ఆయన వ్యాఖ్యానిస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దాదాపుగా 25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే రకంగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుందంటూ ఆయన ప్రకటించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు భాగంగా దాదాపు 4000 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించామంటూ ఆయన అన్నారు. అయితే అదనంగా ఆయన చెప్పడం దాదాపు 1005 కోట్ల రూపాయల వరకు పిఎం మన్ పథకం తర్వాత దాదాపుగా 625 గ్రామీణ గిరిజనులు ఎవరైతే గ్రామీణ గిరిజనులు ఉన్నారో వారు దాదాపుగా అక్కడ మొత్తంగా రోడ్లు కూడా వేస్తామంటూ తెలిపారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇకపైన ఎలాంటి డోలి మూతలు ఉండవని ఆయన హామీ ఇచ్చడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే రోడ్లు లేక ఏజెన్సీ వాళ్ళ ప్రాంతాల్లో ఎవరైనా చనిపోతేనో లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలంటేనో రోడ్లు లేక చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ వాళ్ళని డోలీ కట్టుకొని మోసుకొని పోయిన పరిస్థితిని ఆయన గమనించిన పరిస్థితి. కాబట్టి దాన్ని కూడా ప్రస్తావించారు. ఇక మీదట అట్లాంటివి ఉండవంటూ రాబోవంటూ, ఎందుకంటే రోడ్లు వాళ్ళు నిర్మించారంటూ ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే పచ్చదనం పెంచే దిశగా కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే పని కూడా పెట్టుకుంటున్నాము అంటూ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోయే రకంగా చర్యలు తీసుకుంటుందంటే ఆయన చెప్పడం జరిగింది. ఎవరు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యువతకు విద్యా ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకుంటుందంటూ చెప్పడం ఇక్కడే ఏదైతే మన ఏపీ రాష్ట్రంలోనే ఇక్కడే ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు కూడా పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నామంటూ ఆయన వివరించారు. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రసంగంలో చివరిలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు, ప్రజాప్రతినిధులు ప్రజల శ్రేయస్సు కోసమే కూటమి పార్టీలు ఐక్యంగా కొనసాగుతున్నాయి, అభివృద్ధి సంక్షేమం కోసమే మొత్తం కూటమి కలిసి పనిచేస్తుందంటూ ఆయన చెప్పడం. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే అనంతపురంలో జరిగిన ఈ విజయోత్సవ సూపర్ 6 సూపర్ హిట్ సభలో ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో రాష్ట్రంలో ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం అయితే ఇచ్చారనేది మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, వెల్కమ్ బ్యాక్. ఇక తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసి వారం రోజులవుతున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమోదం విషయంలో పలు అంశాలు తెరపైకొస్తున్నాయి. కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ కావడంతో ఆమె రాజీనామా అంశం ఇంకా పెండింగ్ లోనే ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవుల్లో లేకపోవడంతో వీటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. మండలి చైర్మన్ కవిత రాజీనామాను ఆమోదిస్తే 6 నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంతోనే కవిత రాజీనామాను ఆమోదించలేదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కవిత నేరుగా చైర్మన్ కలిస్తే రాజీనామాను ఆమోదించే తప్ప అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు కవిత చైర్మన్ ను కలవలేదు. కవిత రాజీనామా, మండలి చైర్మన్ మౌనం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. కవిత రాజీనామా ఎపిసోడ్ మాత్రం ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం తలపిస్తుంది. ఎట్టకేలకైతే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇటు తన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కల్వకుంట్ల కవిత ఎట్టకేలకైతే తన హోదాకు సైతం రాజీనామా సమర్పించినటువంటి పరిస్థితి. అయితే దాదాపు ఈ తతంగం అంతా జరిగిపోయి వారం గడుస్తున్నప్పటికీ కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తుంది. అదే కవిత ఆయనకు వెళ్లి సమర్పించేటటువంటి క్రమంలో తన రాజీనామా పత్రాలు
పత్రాన్ని ఆయన పంపించినప్పటికీ కూడా చైర్మన్ కలవకపోవడం అయితే దీనికి ప్రధాన కారణమైనటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. చైర్మన్ అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కొంత ఆసక్తికరమైనటువంటి విషయం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రైట్, థ్యాంక్ యూ రాజు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వస్తే వెళ్లి కలుస్తానని ప్రకటన చేశారు. వాళ్లుగా పిలిస్తే వెళ్లి మళ్లీ పార్టీలో చేరుతా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని స్పష్టం చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోను అని అన్నారు. రాజీనామా చేయకపోతే ఏం చేస్తారని అడిగారు. ఎంపీకి కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఒకచోట ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దామని సంచలన సవాల్ విసిరారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రబ్బర్ స్టాంపుగా మారారని విమర్శించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్. థ్యాంక్ యూ. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజా సింగ్ అనగానే హిందువులకు ఎక్కడ ఏది జరిగినా ఖచ్చితంగా బహిరంగంగా ప్రకటన చేస్తారు. అది ఏదైనా ఏ సమస్య అయినా ఖచ్చితంగా హిందువులకు మద్దతుగా హిందువులకు సపోర్ట్ గా ఎమ్మెల్యే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే మద్దతు తెలుపుతారు. దీనికి సంబంధించి మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. బీజేపీ నుండి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా బీజేపీ ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాని మీద హరాఖండిగా మాట్లాడే ముక్కుసూటి మనిషిగా చెప్పవచ్చు. ఈ యొక్క రాజా సింగ్ అయితే ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధిష్టానం కనుక మళ్ళీ నాకు ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానిస్తే ఖచ్చితంగా తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను వెళ్ళను కానీ ఖచ్చితంగా ఒకవేళ అధిష్టానం నుంచి పిలుపు వస్తే నేను బీజేపీ పార్టీలో చేరడానికి అయితే సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద పరోక్ష విమర్శలు చేశారు. ఖచ్చితంగా అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఒక రబ్బర్ స్టాంప్ అని విమర్శలు అయితే గుప్పించారు. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే పదవికి అయితే రాజీనామా చేయను. ఒకవేళ చేస్తే ఎంపీ పదవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి. ఇద్దరం కలిసి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉంటాం. ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రజలే నిర్ణయిస్తారు. అదే విధంగా ఈ యొక్క కమిటీలో ఖచ్చితంగా హైదరాబాద్ కు సంబంధించిన నేతలే కమిటీలో ఉన్నారు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా కిషన్ రెడ్డి గాని లేకుంటే రామచంద్రరావు గాని ఇష్టం లేకుండా ఉన్నది. ఖచ్చితంగా ఎన్నికలు కనుక జరిగితే బీజేపీ పార్టీ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని అయితే విమర్శించారు. ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం అయితే ఈ యొక్క గ్రామ స్థాయిలో బీజేపీని బలోపేతం చేసేందుకైతే ఎవరైతే బీజేపీ అంటిగట్టు ఉంటారో అలాంటి వారిని కొంత దూరం పెట్టాలి. ఖచ్చితంగా బీజేపీ పార్టీ కోసమే కష్టపడి పనిచేసే వారికి అయితే పదవులు అయితే ఇవ్వాలని అయితే ఖచ్చితంగా విమర్శించారు. ఖచ్చితంగా ఈ యొక్క కిషన్ రెడ్డి మీద ఖచ్చితంగా అంటే గతంలో చూసినట్లయితే ఇప్పుడు చూసినట్లయితే కిషన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నాడు. బీజేపీ పార్టీకి నష్టం చేకూర్చే పని చేస్తున్నాడు తప్ప బీజేపీ పార్టీకి లాభం చేకూర్చే పని చేయడం లేదైతే రాజా సింగ్ అయితే విమర్శించారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవాలనుకుంటే ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం అయితే మంచి మంచి నాయకులను వారికి పదవులు అంటగట్టాలి. పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాలని అయితే ఖచ్చితంగా రాజా సింగ్ అయితే చెప్పారు. ఖచ్చితంగా నేనైతే బీజేపీ పార్టీలోకి రావడానికి ఇష్టం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ అయితే నన్ను ఆహ్వానిస్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీలో మళ్ళీ చేస్తానైతే రాజా సింగ్ అయితే చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సాల్మాన్. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్ వ్యవహారం మళ్లీ కొత్త మలుపు తీసుకుంది.
పెరోర్ కేసుతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని ప్రియురాలు నీటిగుంట అరుణ, మరో రౌడీ షీటర్ జగదీశ్ల మధ్య చోటు చేసుకున్న అంతర్గత గొడవలపై తాజాగా లీక్ అయిన ఫోన్ ఆడియో కలకలం రేపుతుంది. ఈ సంభాషణలో జగదీష్ను చంపేందుకు అరుణ కుట్ర వేసిందని, దీనిపై శ్రీకాంత్తో ఫోన్లో వాడివేడిగా మాట్లాడినట్టు తెలుస్తుంది. విచిత్రం ఏమిటంటే ఈ సంభాషణ జరిగిన సమయంలో శ్రీకాంత్ విశాఖ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదుతో ఉన్నాడు. ఇది చూసి ఆయనకు జైల్లో ఫోన్ ఎలా అందుబాటులో ఉంది అనే ప్రశ్నలు జైలు యంత్రాంగంపై ఉత్పన్నమవుతున్నాయి. ఇది అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. చెప్పండి సాగర్. నెల్లూరు జిల్లాకు సంబంధించి జీవిత ఖైదు అనిపిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్, అలాగే మరికొంతమంది రౌడీ షీటర్లు అంటే జగదీష్, రాజేష్ అనే ఈ ముగ్గురు మధ్య ఒక ఫోన్ సంభాషణ అంటే ఒక ఆడియో లీక్ అయితే లీక్ అయింది. ఆడియో ఈ రోజే బయట వచ్చింది, సోషల్ మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీ షీటర్ శ్రీకాంత్ కావచ్చు, అలాగే ఏదైతే జీవిత ఖైదు ఇస్తున్న శ్రీకాంత్ తో పాటుగా లేడీ డాన్ నిడుగుంట అరుణాల వ్యవహారం కూటమి ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో మచ్చ తెచ్చిందని చెప్పవచ్చు. రౌడీ షీటర్ శ్రీకాంత్ 2010లోనే ఆయనకి జీవిత ఖైదు పడినప్పటికీ ఆయన మధ్యలో 2014 నుంచి 18 మధ్యలో 4 సంవత్సరాలు జైలు నుంచి పారిపోయిన తర్వాత కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లోనే గత 10 సంవత్సరాలుగా జీవిత ఖైదు అనుభవిస్తున్నప్పటికీ జైల్లో సకల మర్యాదలతో పాటు ఆయనకి సకల సౌకర్యాలు అందాయని చెప్పి తెలిపినందుకు కూడా అనేక ఉదాహరణలు వస్తున్నాయి. ఒక్కొక్క వీడియో కూడా బయట వస్తుంది. గతంలో చూసుకుంటే నిడుగుంట అరుణ, అలాగే లేడీ డాన్ గా పిలుచుకున్న అలాగే శ్రీకాంత్ ఇద్దరు కూడా కలిసిన రాత్రిలా వీడియో బయట వచ్చింది. అనంతరం కూడా నిడుగుంట అరుణ ఓ వ్యక్తిని బెదిరించని చెప్పి ఆమె మరో కేసులో ఒంగోలు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ పైన తీవ్రమైన ఆరోపణ రావడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శ్రీకాంత్ ని విశాఖపట్నం సెంట్రల్ జైలు తరలించారు. అయినా కూడా ఈ రోజు ఒక ఆడియో లీక్ బయటకు. ఈ ఆడియో లీక్ లో ప్రధానంగా ముగ్గురు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ ఫోన్ చేశాడు జగదీష్ అనే ఒక వ్యక్తికి. జగదీష్ కూడా ఒక రౌడీ షీటరే, అలాగే జగదీష్ తో పాటు రాజశేఖర్ ఇంకో వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకున్నారు. ప్రధాన మాట్లాడతారు సారాంశం ఏంటంటే ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్ జగదీష్ కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత అరుణ తమను బెదిరిస్తుందని, తమను చంపేందుకు ప్రయత్నిస్తుందని చెప్పి జగదీష్ శ్రీకాంత్ చెప్తాడు. శ్రీకాంత్ చెప్తూ కూడా అరుణ నుంచి తమను కాపాడాలని, అరుణ నుంచి తమని దూరంగా పెట్టాలని చెప్పి శ్రీకాంత్ చెప్పడం జరిగింది. కానీ శ్రీకాంత్ అవేవి పట్టించుకోకుండా మీరు అరుణ జోలికి ఎందుకు వెళ్తారని చెప్పి వాళ్ళని ఒక గట్టిగా హెచ్చరిస్తాడు. ఇదే క్రమంలో కూడా ఈ హెచ్చరింపు ఈ వ్యవహారంలో కూడా మరికొన్ని కీలక పేర్లు కూడా బయట చెప్తాడు జగదీష్. అంటే కొన్ని పేర్లు చెప్తూ ఒక 3 లక్షల రూపాయల డబ్బులు కావచ్చు, లేదంటే అరుణ ఒక డిఎస్పీ కాల్ చేసి తమని కేసు పెడుతుంది. అలాగే నెల్లూరులోని ఒక కపాటిపాలెం ఒక ప్రాంతానికి సంబంధించి కొందరు వ్యక్తుల చేత చంపేందుకు ప్రయత్నం చెప్పి కూడా ఈ శ్రీకాంత్ చెప్తాడు. సో శ్రీకాంత్ గతంలో నెల్లూరు జైల్లో జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడే ఈ ఆడియో సంభాషణ జరిగిందని చెప్పి మనకు కొంత సమాచారం తెలిస్తే, ప్రస్తుతానికైతే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో శ్రీకాంత్ ఉన్నప్పటికీ ఇది గతంలో వారి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు లీక్ అయింది. ముఖ్యంగా ఇప్పటికీ జగదీష్ కూడా ఒక గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి ఒంగోలు సబ్ జైల్లో ఉన్నాడు. అరుణ కూడా ఒంగోలు సబ్ జైల్లో ఉంది. అలాగే జగదీష్ తో పాటు రాజశేఖర్ వీళ్ళంతా కూడా అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఈ వ్యవహారం జరిగిన తర్వాత కూడా మరొక కీలక అంశం ఏంటంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి సంబంధించి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అని చెప్పి ఒక 32 సెకండ్ల వీడియో కూడా బయట వచ్చింది. ఈ వీడియోలో ప్రధానంగా జగదీష్ తో పాటు రాజశేఖర్ మరో 6 మంది కూడా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా నేర చరిత్రగాలు, నేరపూర్తిగాలు. మొత్తానికి నెల్లూరు జిల్లా కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంచలన వ్యవహారాలు చోటు చేసుకుని ఈ సంచలన వ్యవహారాలు కూడా నేరపూరిత నేర కార్యక్రమాలకు సంబంధించినవి. అంటే శ్రీకాంత్ రౌడీ షీటర్ శ్రీకాంత్ జీవిత ఖైదు అనిపిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ ఇప్పటికే జైల్లో నుండే సుమారు 10 నుంచి 15 వరకు హత్య కేసుల్లో పరోక్షంగా సహకరించాడు. ముఖ్యంగా ఆ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక హిజరా హత్య కేసులో 3 కోట్ల రూపాయల సుపారీతో టపాతో పోత హాసిని ఒక హిజరా మర్డర్ చేశారు. అలాగే సూలూరుపేట రజనీష్ అనే ఒక వ్యక్తిని మర్డర్ చేశారని చెప్పి ముఖ్యంగా దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ ఇప్పటికే మొత్తం నివేదిక సమర్పించారు. ఈ నివేదిక అంతా కూడా డీజీపీకి సమర్పించారు. నెల్లూరులో రౌడీల తాట తీస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఎక్కడైనా రౌడీ షీటర్ పేరు చెప్పినా ఇప్పటికే కత్తులు పెట్టుకుని సుమారుగా 20 నుంచి 25 హత్యలు జరిగాయి నెల్లూరు నగరంలోనే. సో మొత్తం మీద నెల్లూరు జిల్లాలో రౌడీజన్ ఉక్కుపాదంతో మోపేందుకు ఇప్పటికే వారికి చాలా క్లియర్ కట్ గా ఆదేశాలు అందాయి. ముఖ్యంగా హోంమంత్రి అనిత కూడా వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది పోలీసులు. అలాగే డీజీపీకి సంబంధించి కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా రౌడీలు ఉండకూడదని చెప్పి క్లియర్ కట్ ఆదేశాలు అవడంతో ఆ దిశగా చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తం మీద రోజుకొక ఆడియో లీకులు కావచ్చు, లేదా రోజుకొక వీడియోలు కావచ్చు, ఈ విధంగా బయటకు వస్తూ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోవడం కాక ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఆగస్టు 15కి స్త్రీశక్తి పథకం ద్వారా స్త్రీశక్తి పథకం రిలీజ్ చేసింది. అలాగే ముఖ్యంగా ఒంటిమిట్ట కావచ్చు, లేదంటే జడ్పీటీసీలో ఎన్నికల విజయం సాధించింది. కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ విజయం కావచ్చు, లేదంటే ఆ పథకాలు కావచ్చు, అన్నిటి కూడా మొత్తం
అన్ని రైట్. కూడా లేడీ డాన్ అరుణా శ్రీకాంత్ బయట వస్తుంది కాబట్టి దీని మీద లోతైన దర్యాప్తు చేయాలి. ఈ ఆడియో ఎప్పుడు లీక్ అయింది, దీనికి అంతా కూడా ఎలా లీక్ అయింది, జైల్లో ఇతనికి సెల్ ఫోన్ లేదని తప్పి ఇవన్నీ కూడా ఆ జైలు అధికారులు ముఖ్యంగా బాధ్యత చేయాలి. ప్రభుత్వ అధికారుల సహకారంతోనే ఇవన్నీ కూడా జరిగాయని తెలుస్తుంది కాబట్టి దీని మీద లోతైన విచారణ జరిపి ఆల్రెడీ జైల్లో ఉన్నారు కాబట్టి మరిన్ని సెక్షన్లతో కేసుల మధ్య చేసి వీరి మీద కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాగర్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.